హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రాస్ యూకే లైఫ్ స్టైల్. ఇవాళ అయితే మనం బ్రిటిష్ సైన్స్ మ్యూజియంకి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఫుడ్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇలా ప్యాక్ చేసుకుని వెళ్తాను ఎక్కడ బయటకు వెళ్ళినా పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి ఈజీగా. పూల్ మకానా ఎయిర్ ఫ్రైయర్లో పెడితే జస్ట్ 7 మినిట్స్లో చాలా బాగా ఫ్రై అవుతాయి. స్వీట్ కార్న్, పూల్ మకానా, గ్రేప్స్ బగ్గీలో కూర్చున్నా ఈజీగా తినేటట్టు మా చిన్నోడికి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్. చిన్నోడు రెడీ అయిపోయాడు, మనమైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది చూడండి, అక్కడ జస్ట్ కార్డు ట్యాప్ చేసి వచ్చేయటమే, డైరెక్ట్గా అమౌంట్ కట్ అవుతుంది. టికెట్స్ అలాంటివి ఏముండవు బస్ ఎక్కడానికి, జస్ట్ కార్డు స్వైప్ చేసి రావటమే. ఫైనల్గా రీచ్ అయ్యాం. ఇలా మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఏ ఫ్లోర్లో ఏముంది అనేసి బోర్డు పెట్టారు. నెక్స్ట్ మనకు అక్కడ గైడ్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. వెల్కమ్ టు సైన్స్ మ్యూజియం. కింద ఫ్లోర్ అంతా స్టీమ్ గురించి, నెక్స్ట్ సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టీమ్ ఫైండ్ చేయడం వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఎలా రన్ అయ్యాయి, స్టీమ్ ట్రైన్స్, అవన్నీ అలాగా 11 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వెళ్ళాలి. స్టీమ్ వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో పిల్లలకి అక్కడ చూపిస్తూ మనకి ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ మెషిన్స్ని డైరెక్ట్గా చూడొచ్చు. ఇది 9th 10th ఇంటర్ చదివే పిల్లలకైతే ఇంకా చాలా యూస్ఫుల్. వాళ్ళు బుక్స్లో ఏమైతే చదువుతారో అవి ప్రాక్టికల్గా చూడొచ్చు. అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు మా పెద్దోడు. ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఇది వచ్చేసి సోలార్ సిస్టమ్, ఎర్త్, రిమైనింగ్ ప్లానెట్స్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మూన్, దీని దగ్గర నుంచి అయితే అసలు కదలనున్నాడు, అంత బాగా కూర్చొని చూశారు పిల్లలందరూ. ఒక్కొక్క ప్లానెట్, సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్, వాటి మూన్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది చూడండి, అక్కడే చుట్టూ కూర్చోడానికి కూడా ఇచ్చారు. సో అలా కూర్చొని మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అలా పడుతుంది ఈ షో. నెక్స్ట్ ఇంక పిల్లలు ఆకలిస్తుందంటే పై ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఇలా తెచ్చుకున్న ఫుడ్ అలా కూర్చొని తింటారనమాట అందరూ. చిన్నోడు పూల్ మక్కానా తింటున్నాడు. నెక్స్ట్ పెద్దోడు ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళు. నేను ఇంకా చిన్నోడితో ఉన్నాను. ఇంకా అది ఫుడ్ తినడానికి 3rd ఫ్లోర్ వచ్చాం కాబట్టి ఫస్ట్ ఇంకా 3rd ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మొత్తం ఏరోప్లేన్స్ ఎలా వచ్చాయి, ఆ మెషినరీ గురించి ఎలా వర్క్ అవుతాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంజనీర్స్, ఇంటర్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇంజనీరింగ్లో ఏవైతే చేయాలో అవన్నీ ముందే ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు కూడా చేయొచ్చు. చూపిస్తానండి ఫర్దర్. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాసెస్, తర్వాత పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేపిస్తుంది. అక్కడ విండ్ టర్బైన్స్ ఎలా వర్క్ అవుతాయో నేర్పిస్తున్నారు కిడ్స్కి. చూడండి, ఫస్ట్ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, ఎలా ఆపరేట్ అవుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళతో క్వశ్చన్స్ ఇచ్చి చేపిస్తుంది. సో మనం బుక్స్లో ఎంత చదివినా కానీ ప్రాక్టికల్గా చేస్తే అది వేరే నాలెడ్జ్. ఇక్కడ వచ్చేసి యాంటీనాస్, ఒక ఏరియా, ఒక విలేజ్ మొత్తం సిగ్నల్స్ కరెక్ట్గా రావాలంటే యాంటీనాస్ ఎలా ప్లేస్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేస్తే సిగ్నల్స్ బాగా వస్తాయి, అలా ఫస్ట్ ఇది థియరీ ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తుంది. నెక్స్ట్ ఒక విలేజ్ లాంటి ప్లేస్ ఇస్తుంది, ఆ విలేజ్లో మొత్తం సెట్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వితౌట్ బుక్స్ అవే ఎక్స్ప్లెయిన్ చేసి అవే నేర్పిస్తాయి. ఇక్కడ యూకే స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్గా కూడా చేపిస్తారు. వాళ్ళ థాట్స్ ఏంటి, హోంవర్క్స్ కూడా అలానే ఉంటాయి వాళ్ళ థాట్స్కి వాటికి.
6 నెట్వర్క్స్ దట్ చేంజ్డ్ అవర్ వరల్డ్. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్స్ వల్ల మనకి ఎంత యూజ్ ఉంది, నెట్వర్క్స్ రాకముందు ఎలా మెసేజెస్ ట్రాన్స్ఫార్మ్ చేసేవాళ్ళం, మన పాత బ్లాక్ అండ్ వైట్ టీవీస్, మన ఫోన్స్ అంతా మన ఏజ్కి వెళ్ళినట్టుంది 90స్కి. పిల్లలకి ఇవి కొత్త కాబట్టి వాడు ఎక్స్ప్లోర్ చేశాడు వాటిని, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు ఈ టెలిఫోన్ చూడటమే కాదు, ఆ టెలిఫోన్ బ్యాక్ సైడ్ ఏం రన్ అవుతుందో కూడా నేర్పిస్తుంది. నెక్స్ట్ ఇది మన పాన్ బాక్స్ గుర్తొచ్చింది చూడగానే. కాల్స్ అందులో చేసుకునే వాళ్ళం. ఇది వరకు ప్రీవియస్ డేస్లో మెసేజెస్ ఎలా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళో చూపించారు. నెక్స్ట్ ఇక్కడ ఏదో చూస్తున్నా, టెలిఫోన్ ఎలా వర్క్ అవుతుంది అదంతా నేర్చుకుంటున్నాడు. తర్వాత థియరీ కూడా, ప్రాక్టికల్ కూడా చేశాడు. చూడండి, వాళ్ళకి తెలియటానికి అలా టెలిఫోన్ బాక్స్ కూడా పెట్టారు, ప్రీవియస్ డేస్లో ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ మూవీ ఎడిటింగ్. ఒక సీన్ ఇచ్చారు, అందులో కొన్ని ఫైట్స్ అండ్ వాయిస్ ఉంది. ఫైట్స్కి ఎలా వాయిస్ ఏ సౌండ్ పెట్టాలి, నెక్స్ట్ వాయిస్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హీరోయిన్ చెప్పే దగ్గర వాయిస్ ఎలా ఎడిట్ చేయాలి, అవన్నీ చేశారు. ఇలా పిల్లలు క్యూలో నుంచి 1 by 1 చేస్తారు. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 day మొత్తం పడుతుంది. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా తక్కువసేపు పట్టింది. బట్ ఎల్డర్ వన్స్ వస్తే, ఒక ఇంటర్ అలా చదివే వాళ్ళు వస్తే మొత్తం నీట్గా నేర్చుకోవాలి అంటే 1 day మొత్తం పడుతుంది. అందులో ఎర్రర్స్ ఉన్నాయి, ఆ ఎర్రర్స్ని కనుక్కోవాలి అనేసి ఫస్ట్ మెషిన్ నేర్పిస్తుంది, తర్వాత వర్క్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తన్నే ఫిక్స్ చేయమని చెప్పింది. సో హీస్ ఫిక్సింగ్ ఇట్. ఓన్లీ బుక్ ఇచ్చి చదవమంటే చదవరు, బట్ ఇలా ప్రాక్టికల్గా ఎవరు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటివంటే మా పెద్దోడికి చాలా ఇష్టం. సో ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో కనుక్కున్నాడు. రిపేర్ చేసేసాడు, గుడ్ జాబ్. నెక్స్ట్ ఇది వచ్చేసి టెలిఫోన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుంటున్నాడు. మనం ఏ నెంబర్ డైల్ చేస్తే అన్ని డాట్స్ మూవ్ అవుతాయి అన్నమాట ఆ సెక్టార్కి. సో అలా టెలిఫోన్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకున్నాడు ఇక్కడ. మనకి జస్ట్ కాల్ చేయడం వచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వెళ్తుంది కాల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనం బుక్లో చదివామనుకోండి, మనకి ఇంత క్లారిటీ రాదు. ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి ఓకే, ఇలా ఇలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్. ఫస్ట్ ఎయిర్ప్లేన్ కనుక్కోవడానికి బర్డ్స్ ఎలా ఫ్లై అవుతున్నాయో దాని వింగ్స్ని సెట్ చేయడానికి ఒక బర్డ్ని అలా ఐడియా వచ్చేసిందని ఆ బర్డ్ వింగ్స్ని పెట్టారు. ఫ్లై చేసేటప్పుడు, కిందకు వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, ఎయిర్ప్లేన్ మోడల్ కోసం హాట్ బెలూన్స్, వార్స్లో ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేశారు, మ్యాక్స్ ఎలా యూజ్ అయింది వరల్డ్ వార్స్లో. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థియరీ ప్లస్ ప్రాక్టికల్. ఫస్ట్ ఎలా ఫిక్స్ చేయాలి అవన్నీ పొజిషన్స్ నేర్పించింది. నెక్స్ట్ తనకి వర్క్ ఇస్తుంది ఏం ఫిక్స్ చేయాలి అనేసి. సో అలా 1 by 1 అన్నీ పెట్టానంటే వీడియో 1 hour అయినా సరిపోదు. సో అక్కడక్కడ కట్ చేసేస్తూ పెట్టాను. నెక్స్ట్ మెడిసిన్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఒక డిసీజ్ అన్న స్ప్రెడ్ అవుతుంది అంటే వ్యాక్సిన్స్ ఏ ఏరియాలో ఇవ్వాలి,
అనేసి ఒక ప్రాజెక్ట్ చేశాడు. ఆ టైంకి నాకు ఛార్జింగ్ లేదు, సో తీయలేదు. చాలా బాగుంది అది కూడా. ఎలా ప్రివెంట్ చేయాలి డిసీజెస్ నుంచి అదర్ పీపుల్ని. ఇది ఎఫ్ఎం స్టేషన్కి సిగ్నల్స్ అవన్నీ అలా వస్తాయి యూజ్ చేసి ఫాస్ట్గా. ఇక్కడ షీప్ మిల్క్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని పెట్టారు. ఇలా మిల్క్ని అన్ని యానిమల్స్ మిల్క్ని తీస్తుంటే షీప్ మిల్క్లో ప్రోటీన్ ఎక్కువ ఉందనేసి ఫైండ్ చేశారు. ఇదంతా మెడిసిన్స్. రోలర్ కోస్టర్ ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అది మిషన్ ఎలా వర్క్ చేస్తుందో, ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తుంది చూడండి. ఫస్ట్ ఒక డాట్ ఇచ్చి దాని మీద కరెక్ట్గా పెడుతున్నాడా లేదా అని అబ్జర్వ్ చేస్తుంది. యూజ్ చేయడం వచ్చిందా లేదని టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు టాస్క్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా పెద్ద లైన్ ఇచ్చింది. అదంతా ఇంకో వీడియోలో ఉంది, బట్ ఇంకా పెట్టలేదు. అది పర్ఫెక్ట్గా చేశాక ఇంకో లైన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన ఇండియన్ పాన్ బాక్స్. ప్రీవియస్ డేస్లో ఫోన్స్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళం. మెడిసిన్, యాంటీబయోటిక్స్, వీటన్నిటి వల్ల ఎంత యూజ్, ఎంతమంది పీపుల్ని సేవ్ చేయగలిగారు. ప్రీవియస్ డేస్ నుంచి, ఓల్డెన్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇదన్నీ కంట్రీస్ గాడ్స్. వెరీ హ్యాపీ టు సీ అవర్ విష్ణుమూర్తి. వరల్డ్లో ప్రే చేసే అన్ని గాడ్స్ ఫొటోస్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ పిల్లలు ఇల్యూషన్స్ అని కొంచెం సేపు టైం స్పెండ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం డిన్నర్ చేయడానికి ఈస్ట్ హ్యామ్ వెళ్ళాం. మరో ఇండియా. కరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాం. ఆ టైంకి అనుకోకుండా ఆంజనేయ స్వామి అభిషేకం చేశారు. చాలా లక్కీ అనుకున్నాం. హ్యాపీగా, పిల్లలు కూడా ఎప్పుడు చూడలేదు కదా, అన్ని దేవుళ్ళని దర్శించుకొని ఇంకా డిన్నర్ అక్కడే చేసేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పానీపూరి చూడగానే ప్రాణాలు లేచి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.